రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇవాళ ప్లాట్లను కేటాయించబోతున్నారు. గతంలో రైతులకు కేటాయించిన మాదిరిగానే ఈసారి కూడా ఈ లాటరీ విధానంలో రైతులకు ఫ్లాట్స్ కేటాయించబోతున్నారు. మొత్తం 15 గ్రామాల్లోని రైతులకు ఈసారి ప్లాట్ల కేటాయింపు చేయబోతున్నారు. రాయపూడిలోని సిఆర్డీఏ హెడ్ ఆఫీసులో ఈ ప్లాట్ల కేటాయింపు జరగబోతుంది. అయితే వీటిలో 14 గ్రామాల్లోని రైతులకు ఉదయం 11 గంటలకు, ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చినటువంటి 201 మంది రైతులకు మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేయబోతున్నారు. పూర్తి పారదర్శకంగా ఈ లాటరీ విధానంలో మాత్రమే నిబంధనల ప్రకారం ప్లాట్ల కేటాయింపు జరగబోతుంది. ఇక నెడమరులో 58 ప్లాట్లు, పిచ్చికపాలెంలో 3 ప్లాట్లు, అనంతవరంలో 1, పెనుమాకలో 7 ప్లాట్లు, లింగాయపాలెంలో 7, వెలగపూడిలో 25 ప్లాట్లు, మందండంలో 21, అలాగే మల్కాపురంలో 10, కురగలిలో 7 ప్లాట్లు, నేలపాడులో 2 ప్లాట్లు కేటాయించబోతున్నారు. వీటితో పాటుగా ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చినటువంటి 201 మంది రైతులకు 390 ప్లాట్లు కేటాయించేందుకు సిఆర్డీఏ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్ల కేటాయింపు ఈ రోజు జరగబోతా ఉంది. 2 విడతలుగా ఈ రోజు ఆ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఈ వేలం ద్వారా, ఈ లాటరీ ద్వారా ఈ ప్లాట్ల కేటాయింపు చేయబోతున్నారు. అదేవిధంగా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు కార్యక్రమం జరగబోతోంది. రాజధానికి మొత్తం మీద చాలా అత్యంత పారదర్శకంగా, ఎక్కడ ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ లాటరీ విధానంలో ఈ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియని చేపట్టబోతున్నారు. రాయపూడిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే 14 గ్రామాలకు చెందినటువంటి రైతులకు ఈ ప్లాట్ల కేటాయింపు చేయబోతా ఉన్నారు. మొత్తం 90 మంది రైతులకు 135 ప్లాట్లని ఈ రోజు ఉదయం కేటాయిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు కూడా మరికొంతమంది కేటాయించేటువంటి ప్రక్రియ ఉంది. అదే గ్రామాల వారీగా చూస్తే నిడమరులో 58 ప్లాట్లు, అదేవిధంగా పిచ్చుకపాలెంలో 3, అనంతవరంలో 1, పెనుమాకలో 7, లింగాయపాలెంలో 7, వెలగపూడిలో 25, మందడంలో 21, అదేవిధంగా మల్కాపురంలో 10, కొరగల్లులో 7, నేలపాడులో 2 ప్లాట్లు కేటాయించే ప్రక్రియ మరికొద్దిసేపట్లో చేపట్టబోతా ఉన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి ఉండవల్లి రైతులకి ఈ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ చేపడతారు. నిబంధనల ప్రకారం ఎక్కడ ఏ విధమైనటువంటి అనుమానాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ ప్లాట్ల కేటాయింపు చేయడానికి సిఆర్డీఏ కార్యాచరణ రూపొందించింది. మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకు కూడా 29,233 మంది రైతులకి 69,421 ప్లాట్లని కేటాయించింది సిఆర్డీఏ. అదేవిధంగా 2019 నుంచి 27,323 మంది రైతులకి 62,718 ప్లాట్లను కేటాయింపు ప్రక్రియ చేపట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,366 మంది రైతులకి 6,703 ప్లాట్లని కేటాయింపు ప్రక్రియ జరిగింది. ఈ రోజు ఈ మొత్తం మీద అత్యంత పారదర్శకంగా, ఎక్కడ అమరావతి రాజధాని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు దాదాపు 29 గ్రామాలకు సంబంధించిన రైతులు 34,000 ఎకరాల భూమిని ప్రభుత్వం పిలుపుని స్పందించి అమరావతి రాజధాని ప్రాంతానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా ఆ రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి ఇవ్వాల్సినటువంటి ప్లాట్ల ప్రక్రియ కూడా దశల వారీగా కొనసాగుతా ఉంది. ఈ రోజు ఉదయం కొన్ని గ్రామాల రైతులకి, మధ్యాహ్నం నుంచి మరికొన్ని గ్రామాల రైతులకి ఈ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అనుమానాలకు తావు లేకుండా అర్హులైనటువంటి రైతులందరూ కూడా, భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఈ లాటరీ ద్వారా ఈ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టబోతున్నారు. మాధవి. రైట్, థాంక్యూ జయరాజ్.